హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. ఈరోజు మా ఇంట్లో అయితే ముక్కల పులుసు అండి. ముక్కల పులుసు అంటే ఏంటక్కో, ఏం ముక్కలో ఏంటి అనుకుంటున్నారా? అందుకేనండి ముందుగా నేను ఛానల్ తీసేటప్పుడుగానే ముందుగా అయితే నేను ముక్కలు కలుపుతూ పెట్టేశానండి ఫోటో. ఏంటంటే కూరగాయలన్నీ కూడా కలిపేసి మనమైతే ముక్కల పులుసు అయితే చేస్తున్నాను. కొందరు మామూలుగా ఏంటంటే సాంబారు, పప్పులు, మామూలుగా కూరగాయలతో ఆ వంటలు ఈ వంటలు చేస్తాం, కానీ నేను ముక్కల పులుసు అయితే చేస్తున్నానండి. ఇది మన పెద్దవాళ్ళకైతే తెలుస్తుందండి. ఇది మనకన్నా కూడా మన పెద్దవాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈ ముక్కల పులుసు అంటే అప్పట్లో అంటే ఫేమస్ అండి. అందుకే మా అమ్మగారు చేసిన ముక్కల పులుసు అయితే కనుక నేనైతే ఇప్పుడు నేను చేస్తున్నానండి. ఆ ముక్కల పులుసుకి ముక్కలన్నీ మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత వంకాయలు, బెండకాయలు, సొరకాయ, తర్వాత అన్నీ మనం ముక్కలు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలన్నీ కోసుకొచ్చి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అవి కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం మగ్గబిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకా బాగా ఉడకపెట్టుకోవాలి. ఇంట్లో ములక్కాయ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ములక్కాయ కూడా నేను వేసాను. అయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా బాగా మగ్గుతున్నాయి కదా, కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోండి. ఈ ఉప్పు పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఉడికినాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకొని కొంచెం ఇంకా నీళ్ళుగా ఉంటుందండి. ఇంకా కాసేపు బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని, ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలకైతే ఎంత కావాలో అంత చూసుకొని చింతపండు పులుపు అయితే నానబెట్టుకుని ఆ పులుపులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా కలుపుకొని ఈ పులుసులో అందులో వేసేసుకోవాలండి. ఇది బాగా కలిపేసి ఆ ముక్కల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా బాగా మరగనిచ్చామండి. ఆ మరిగిన తర్వాత మనం ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని ఆ శనగపిండి కొంచెం నీళ్ళల్లో కలుపుకొని ఆ శనగపిండి వాటర్ కూడా ఆ ముక్కల్లో వేసేసుకోండి. ఈ ప్రాసెస్లో ఇలా చేసుకోండి. ముక్కల పులుసు కూడా మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అయితే ఇదిగోండి, ఇది అయితే మనకి ముక్కల పులుసు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు శనగపిండి కూడా వేసాం కదా, అది కూడా వేసేసుకొని కాస్త బాగా మగ్గనివ్వండి. మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టండి. ఇది సిమ్లో పెట్టి మరుగుతున్నప్పుడు మనం కొంచెం పక్కన పోపు అయితే వేసుకుందాము. కొంచెం సాయిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని కొంచెం మెంతులు కూడా వేసుకోండి. మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి ఒంటికి కూడా చలవండి, వేడి కూడా తగ్గుతుంది. ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు ఆ పులుసులో వేసేసుకోండి. ముక్కల పులుసులో వేసేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా కాస్త మగ్గనివ్వండి. మరుగుతూ ఉంటే కాస్త దగ్గర పడేయాక అప్పుడు దించేసుకోండి. ఈ ఫ్లేవర్లు ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత ముక్కల పులుసు ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుని ముక్కల పులుసు ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. అయితే మా ఇంట్లో ముక్కల పులుసు అయితే అప్పుడే నేను ఎవరు భోజనం చేయకపోయినా నేను టేస్ట్ చూపించగానే బాగుంది అని చెప్పేసి నాకైతే మామూలుగా చెప్పలేమండి. అంత ఇదిగా కూడా మా ఇంట్లో అందరికీ నచ్చేసింది ముక్కల పులుసు. అయితే ఇదిగోండి, మన పెద్దవాళ్ళ వంటలే కదండి. మనకన్నా కూడా మన పెద్దవాళ్ళు చేసిన వంటలే. అప్పటి వంటలు మనం ఇప్పుడు ఇంకా ట్రై చేసుకుంటున్నామంటే అది వాళ్ళ చలువేనండి. అయితే ఇది కూడా మా ఇంట్లో అయితే ముక్కల పులుసు అయితే ఇలా అయింది. కావాలన్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశానండి. దీన్ని కాంబినేషన్గా అయితే నేనైతే ఈరోజు కాంబినేషన్గా అయితే వడియాలు కూడా వేపుకున్నానండి. నేనైతే మన సమ్మర్కి వడియాలు పట్టాను కదండి, వడియాలు కూడా వేపుకున్నాను. దీనికి తోడు మళ్ళీ నేను ఇంకా ఒక ఐటెం అయితే చేశాను. అది క్యాబేజీ ఫ్రై అండి. అది ఫ్రై అంటానికి ఉండదు, ఇగురు అంటానికి ఉండదండి. మా ఇంట్లో చక్కగా ఇలా అన్నంలో కలిసేటట్టు ఉంటుందండి, బాగుంటుంది. ఇలా క్యాబేజీ ఫ్రై కూడా నేను ఇలా చేసుకున్నాను. ఈ క్యాబేజీ ఫ్రై కూడా మా ఇంట్లో ఇష్టంగా కూడా తింటారు. మా ఇంట్లో క్యాబేజీ ఫ్రై అంటంగానే ఆ చెయ్యి అని అంటారు, అంత ఇష్టంగా తింటారు. నేను ఈ వంట చేస్తే మా పిల్లలకి ఏ వంట నచ్చినా నచ్చకపోయినా కానీ క్యాబేజీ ఫ్రై అయితే మాత్రం చాలా ఇష్టంగా కూడా తింటారు. మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వంటలు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే ఈ వంటలు చేద్దాం. బాయ్.